ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీరు గమనించాలి. మళ్ళీ ఆ వచనాన్ని మీరు చదవండి. 89వ అధ్యాయము 48వ వచనం. 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఖచ్చితంగా చనిపోతారు, 100%. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న లేవనెత్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? పాతాళము యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? నీకు నువ్వే తప్పించుకోవాలి. తప్పించుకొనగలవాడెవడు అంటే తప్పించుకోవచ్చు అన్నమాట. క్లూ దొరికింది మనకి. తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చు. కానీ ఎవరు తప్పించుకోవట్లేదంట. అవకాశం ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు, కానీ ఎవరు దాన్ని పాయింట్ బాగా గమనించాలి. పాతాళం తప్పించుకోవచ్చా లేదా? తప్పించుకోవచ్చు. కానీ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళానికి వెళ్తున్నారు. కానీ తప్పించుకోవడానికి నేను అవకాశం ఇచ్చినా కూడా ఎవరు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదంట. మరి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఎలా తప్పించుకోవాలి? మరణం అయితే తప్పించుకోలేమండి. మరణాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకండి, అది అవన పని లేదు. ఫస్ట్ ప్రశ్న ఏమో అందరికీ వర్తిస్తుంది, ఖచ్చితంగా అందరూ దొరకాల్సిందే. సెకండ్ దాంట్లో తప్పించుకునే వెసులుబాటు ఉంది. ఎలా తప్పించుకోవాలి? క్లూ దొరికింది కదండి మనకు. కొంచెం పాతాళం తప్పించుకోవచ్చు అనమాట. అయితే ఆ తప్పించుకోవాలంటే భూమి మీద ఉండే నువ్వు ప్రయత్నం చేయాలి. పాతాళం నుంచి తప్పించేది ఒకే ఒకడు, యేసు ప్రభుల వారు తప్ప ఇంకెవరు తప్పించలేరు నేను. యేసు ప్రభుల వారే. తప్పించుకోవాలి అంటే ఎలా తప్పించుకోవాలి? మనం ఇప్పుడు రెండో భాగంలో ఆలోచించాలి. ఎలా తప్పించుకోవాలో తెలియాలి. మరణం అయితే ఈక్వల్ అందరికీ ఉంది, దీన్ని ఎవరు తప్పించుకోలేరు, ఒకటి అర్థమైపోయింది, కామన్. ఈ రెండో పాయింట్లో మాత్రం, రెండో భాగంలో తప్పించుకునే ప్రయత్నం చేయాలి అంటే పరలోకానికి చేర్చేది యేసు ప్రభువే, పరలోకానికి తప్పించేది యేసు ప్రభుల వారే. ఈ యేసు ప్రభు వస్తాడని, తిరిగి నన్ను తీసుకుని వెళతాడని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తాడన్న ఆలోచన నీకు ఉండాలి. ఈ లోపు నువ్వేం చేయాలి? తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఈ లోపు నువ్వేం చేయాలో తెలుసా? అపోస్తుల కార్యములు. బాగా వినాలి మీరు. తప్పించుకునే ప్రయత్నం ఉంది, వెసులుబాటు ఉంది మనకి. పాతాళం తప్పించుకునవచ్చు. ఇది తెలివి గలవాడు చేస్తాడు తప్ప ఆ తెలివి లేని వాడు చేయలేడు ఇలాంటి పనులు. పాతాళము వశము కాకుండా తప్పించుకునే వాళ్ళు వాడేవాడంటే పెద్ద టాస్క్ ఇది. ఈ టాస్క్ లో కూడా నంబర్ 1 హీరోలు బయటకు వస్తారు. ఎలా అంటే ఎలాంటి వెసులుబాటు ఉందో తెలుసా? తప్పించుకోవచ్చండి, చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చూస్తారా? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. నరకం అని మీరేం భయపడవసరం. భూమి మీద చేయాల్సి కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేస్తే చాలు నరకం తప్పించుకోవచ్చు. ఎందుకంటే తప్పించుకునే వెసులుబాటు అక్కడ కీర్తనలు కదా 89:49లో ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు ప్రభుల వారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడాలి. తప్పించుకునేటటువంటి టిప్స్ దేవుడు బైబిల్లో నుంచి చెప్తున్నాడు మనకి. 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి, అంటే మనం కూడా శిష్యులమే. ఆనాటి వాళ్ళైన అపోస్తులు, మనం కూడా శిష్యులమే. ఎందుకంటే సమస్త జనులను శిష్యులుగా మీరు చేయుడి అంటే మనం కూడా శిష్యులమే. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అండర్లైన్ చేసుకున్న పదం, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఏమండి? ఒక క్లూ ఒకటి దొరుకుతుంది. ఏంటి? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశం అంటే ఎంట్రీ. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక పట్టణములో నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే భూమి మీద నువ్వు ఏం చేయాలి? శ్రమ పడాలి. ఏమండి? ఇది ఈజీయే కదండి. ఏమంటే కుటుంబాన్ని పోషించుకోవటం కోసం ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు కదండి. ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు. 2-3 మహా ఇప్పుడు ఎంత ఒకళ్ళు ముద్దు, 2 హద్దు అన్నట్టుగా ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ లేరు కూడా లేరు. ఇప్పుడు ఆ 2 భార్యను పోషించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఏమండి? ఇంత కష్టాలు పడినటువంటి నీవు నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాం కూడా కొంచెం కష్టపడితే పరలోకానికి వెళ్ళిపోతావుగా నువ్వు. ఏంటా కష్టం అంటే అదే చెప్తున్నాడు. శ్రమ లేకుండా, బాగా గమనించాడు, పదవులు ఆంతరించాడు. శ్రమ లేకుండా దేవుని రాజ్యములోనికి నీవు రాలేవు. శ్రమ పడితే వెళ్ళిపోవచ్చు, పరలోకి వెళ్ళిపోవచ్చు. శ్రమ పడితే పాతాళాన్ని తప్పించుకోవచ్చు. మనం పాతాళ వశము కాకుండా పాతాళాన్ని తప్పించుకోవచ్చు అనమాట. శ్రమ పడాలి.
చెప్పింది ఎవరు? ప్రభులు వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెప్తున్నాడు. మరి మనకు ముందు ఎవరైనా శ్రమ పడ్డారా? పాతాళాన్ని తప్పించుకోవచ్చు, పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మరి పరలోకానికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మరి ఉన్నారు. ఎవరు? చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. పాపం తెలియక సేవకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు పరలోకం ఎవరు వెళ్ళలేదు, ఒక్కడు యేసు ప్రభువు తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. ఇది మీకు బాగా నోటెడ్ అవ్వాలి. ఇలాంటి మాటలు ఎవరు దయచేసి నమ్మకండి. ఓన్లీ యేసు ప్రభువు వారు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఏం చేయాలి? నువ్వు శ్రమ పడాలి. మరి యేసు ప్రభువు వారు శ్రమ పడ్డాడా? శ్రమ పడితేనే వెళ్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు శరీరం ధరించుకుంది? నువ్వు నేను ఎలా శరీరం ధరించుకున్నామో పరలోకాల నుంచి వచ్చినటువంటి పవిత్రమూర్తి అయినటువంటి యేసు ప్రభుల వారు కూడా తల్లి అయినటువంటి మరీ గర్భాన 9 నెలలు శరీరం ధరించుకున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. శరీరధారి అన్న దినములలో అండర్లైన్ చేసుకున్న పదాలన్నీ: మహారోధన 1, కన్నీళ్లు 2, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. మరణం చస్తే నరకానికి వెళ్ళిపోతాం. తప్పించాలి అంటే తప్పించే శక్తి తండ్రికి ఒక్కడికే ఉంది. దాన్ని తప్పించాలి అంటే భూమి మీద శరీరాన్ని ధరించుకున్నటువంటి మన ఏం చేయాలి అంటే కన్నీళ్లతోనూ రోధనతోనూ ప్రార్థనలను యాచలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళటానికి అప్లై చేసినటువంటి వర్క్ ఏంటి? కన్నీళ్ళు, ప్రార్థనలు, యాచనలు, శ్రమలు, కష్టాలు కదండి. యాచనలు అంటే అడుక్కోవటం అండి బాబు. యాచిస్తున్నాడు ఇచ్చేసాడు, ఎంత కొద్ది ఇచ్చాడు, వెళ్ళిపోతాడు. ఎవరి కోసం అడుక్కున్నాడు? ఆయన పరలోకం వెళ్ళటం కోసం అడుక్కుంటున్నాడా? నాయన ఒక్కసారి చూడు నాయన ప్రపంచ పిల్లలందరినీ చూడు. నీ పిల్లల్ని పరలోకానికి తీసుకెళ్ళటం కోసం, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటం కోసం యేసు ప్రభులు వారు తండ్రిని భూమి మీద ఉన్నప్పుడే యాచిస్తున్నాడు, అడుగుతున్నాడు. అయ్యా ఒక్కసారి నన్ను చూసి 1 సంవత్సరం ఆపు నాయన, నన్ను చూసి 1 year ఆపు, మారతాడేమో. యాచన ఎలా మనం ఏ రోజున యాచించామండి? ఎంతసేపు దేవుడి నుంచి రావాలి అదే కానీ యేసు ప్రభువులాగా సహోదరుల నిమిత్తం యాచన చేసే ప్రార్థనలు ఎక్కడుంది? అంటే శ్రమ లేందే, కన్నీళ్లు లేందే, రోధన లేందే, ప్రార్థనలు లేందే నువ్వు పరలోకానికి చేరవు అని ఒకటి అర్థమైపోయింది. మరణము నుంచి రక్షించేది తండ్రి అని ప్రభువుకి అర్థమైపోయే ఇన్ని చేశాడు. అర్థమైంది కదండి? మరణం నుంచి రక్షించేది ఏంటి? శ్రమలు పడాలను బాగా గమనించాలి. ఆ ప్రభువుని నమ్మిన నీవు నీ జీవితంలో శ్రమలేవి, కష్టాలేవి. ప్రభువే ఇన్ని కష్టాలు పడితే, ప్రభువే ఇన్ని శ్రమలు పడితే, ఆ ప్రభువుని నమ్మినటువంటి నీకు కష్టమేది? 1 గంట కూర్చుని వాక్యాన్ని ఏమైనా చదువుతావా? 1 అరగంట కూర్చుని ఏమన్నా ఉదయకాలకు ప్రార్థన చేసుకుంటావా? ఏది కష్టమేది? అన్ని అవయవాలు వర్క్ చేసేటప్పుడే మోకరించలేని నీవు, కళ్ళన్నీ బాగా పనిచేసేటప్పుడు, నేత్రాలన్నీ బాగా వర్క్ చేసేటప్పుడే వాక్యాన్ని చదవలేనటువంటి నీవు, శ్రమ పడలేనటువంటి నీవు, అవయవాలు బాగున్నప్పుడే సువార్తకు వెళ్ళలేనటువంటి నీవు, పరిచర్య ధర్మాన్ని జరిపించలేనటువంటి నీవు వెళతావా? ఇలాంటి కష్టమైనటువంటి పనులు చేయకపోతే నువ్వు పరలోకానికి శ్రమ పడందే పరలోకము లేదు. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి క్లూ. ఎగ్జాంపుల్గా నన్ను చూడండి అంటున్నాడు. నేను మహారోదనతోనూ, శ్రమతోనూ, కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, ప్రార్థనలతోనూ, భయభక్తులతోనూ. భయం ఎక్కడండి మనకి అసలు? అయ్యో ఈరోజు వాక్యం చదువుకోకుండా పడుకున్నానే, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నానే, నేను దేవునికి చాలా ద్రోహం చేస్తున్నాను, తిరిగి నాకు నేనే ద్రోహం చేసుకుంటానన్న భయం ఉందా ఈరోజు భక్తుడికి? శ్రమ లేని ఎక్కడికి వెళ్ళలేడు? పరలోకం వెళ్ళాడు. అంత శ్రమ పడితే ప్రభువుల వారికి బాగా వినాలిక, ప్రభువుల వారికి ఇచ్చినటువంటి అధికారం ఏంటో తెలుసండి? యోహాను సువార్త 5వ అధ్యాయము. ఏమండి ఇక్కడ మీరు కొంచెం బాగా గమనించాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 5
7 ఏముంది? మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన. మరణము నుంచి రక్షించేది ఎవరు? పరలోకములో తండ్రి. ఇది ఎవరికి అర్థమైంది? యేసు ప్రభుల వారికి అర్థమైపోయింది. అర్థమైనటువంటి ప్రభుల వారు ఆ జోన్కి వెళ్ళిపోయాడు, పరలోకపు జోన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పవర్ ఆఫ్ అథారిటీ ఇచ్చాడో చూడండి యేసు ప్రభుల వారికి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త. యేసు ప్రభుల వారు అంటే నార్మల్గా అనుకుంటున్నారు పాపం, ఆయన ఏదో సిలువ మీద వేలాడుతున్నాడు, మేకులు కొట్టుకున్నాడు పాపం, ఏడుస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదండి. 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. 5వ అధ్యాయము 26వ వచనం. యేసుప్రభు అంటే కొన్ని సంఘాల్లో మరి ఇంకా బాలయేసుడిగానే చూపిస్తారు పాపం, ఆయన పెరగడు అసలు. 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. తండ్రికి ఎవరో జీవం ఇస్తే జీవించట్లేదు. తండ్రికి జీవం ఇంకా ఎవరో ఇస్తే బతకట్లేదండి తండ్రి. అర్థమవుతుందా? తండ్రి ఏలాగు తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు. నిరంతరంగా ఉన్నటువంటి దేవుడు కదండి, ఉన్నవాడు. మనకు ఆత్మ పరలోకంలో తండ్రిలో నుంచి వచ్చింది. మరి తండ్రికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇంకెనక్కి వెళ్ళకండి, ఇక తండ్రితోనే స్టార్ట్. అదే చెప్తున్నాడు చూడండి. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు కుమారుడు కూడా ఒక అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు అధికారం ఇవ్వబడింది. ఏ అధికారం? తండ్రికేమో తనంతటి తానే జీవము కలిగిన అధికారం ఉంది. కుమారుడికి ఏ అధికారం ఉంది? ఇక్కడ బాగా వినాలి. ఇక్కడ కుమారుడికి ఏ అధికారం ఉంది? మరణము నుంచి పాతాళం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం, శ్రమ పడాలని ఒకటి తెలిసింది. ఇప్పుడు కుమారుడికి ఏ అధికారం ఇచ్చాడంటే 27వ వచనంలో చూడండి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి ఏం చేశాడంట? అధికారం అనుగ్రహించాను. యేసు ప్రభువు వారికి ఇచ్చింది ఏ అధికారం ఇచ్చాడు? తీర్పు తీర్చుటకు అన్నది చూడండి. తీర్పు తీర్చుటకు అధికారం ఇచ్చాడు. ఏ తీర్పు? హెబ్రీ పత్రిక 5:7 ఏం చదివచ్చాము? కుమారుని లేపేటటువంటి ఛార్జ్ షీట్ ఎవరు తీసుకున్నారు? తండ్రి తీసుకున్నాడు. ఇప్పుడు ఏ తీర్పు ఇస్తున్నాడు చూడండి. ఏ తీర్పు 28వ వచనం. ఏదో ఒక అథారిటీ ఇచ్చాడు. ఏ అథారిటీ ఇచ్చాడు? 28వ వచనం చూడండి. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. ఏమండి? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఏ తీర్పు ఇచ్చాడు? ఏ తీర్పు ఇచ్చాడండి? మృతులను లేపే తీర్పు ఇచ్చేసాడు. ఇప్పుడు మృతులను లేపే తీర్పు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గర ఉంది. ఇప్పుడు మృతులను లేపే తీర్పు ప్రభుల వారికి అలాట్ చేశాడు. అంటే బయటకు వచ్చేటటువంటి వారు, అంటే సమాధుల్లో ఉన్న వారందరూ బాగా చూడాలి మీరు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారు అందరూ ఆయన శబ్దం వింటారు. సమాధులు అందరూ మట్టేసుకుని పడుకున్నారు కదండి, మనం కూడా అక్కడే పడుకుంటాం, పెద్ద విషయమేం కాదు. అది మన పర్మనెంట్ ప్లేస్. ఇది టెంపరరీ తిరుగుతూ ఉంటాం అట్లా. ఒకరోజు అది మన పర్మనెంట్ ప్లేస్. ఆ ప్లేస్ మీద మక్కువ పెంచుకోండి, ఎక్కువ ఇక్కడికే రావాలని ఆలోచన చేయండి. ఎందుకంటే లోకంలో అంతే వ్యర్థమే కనుక. రైట్. అయితే సమాధుల్లో ఉన్న వారందరూ ఒకరోజు శబ్దం వింటారంట. ఎవరి శబ్దము? యేసు ప్రభు మేఘారూఢుడై వస్తున్నాడు అన్న శబ్దం వింటారు. విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. జీవ పునరుద్ధానం అంటే జీవం ఎవరిలో ఉంది? 5:26 చదివచ్చాం మనం. ఎవరిలో? తండ్రిలో ఉంది. తనంతట తానులోనే జీవం ఉంది, ఇంకెవరెవరిలో జీవం లేదు. ఆయన నుంచి జీవం అనేది పార్ట్లుగా అందరికి వచ్చేసింది ఆత్మ. అలాగే ఇదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు అందరూ లేస్తారు. లేవటం కామన్ అండి, ఖచ్చితంగా లేస్తారు. ఈ లేచిన తర్వాత మేలు చేసిన వాడేమో జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతాడు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతాడు. చూడండి, మేలు చేయాలి, మేలు చేసిన వాడు జీవం, కీడు చేసిన వాడు
నరకం. కీడు చేసిన వాడు నరకం, మేలు చేసిన వాడు జీవం. మరి మేలు అంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు అంటూ ఉంటారులేండి, ఏమండి వాడికి నేను ఎంతో రిస్క్ తీసుకుని నా పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం వేయించానండి, కానీ ఈరోజు వాడు నన్ను బలకరించడండి, ఎంత మేలు చేశానండి అంటాడు. ఇది మేలా? ఈ మేలు చేస్తే వెళ్ళిపోతాడండి నువ్వు పరలోకానికి అంటే అంటూ ఉంటారు కదా, ఇలాంటి మేలు అండి. అప్పుడప్పుడు అంటారు, ఎవరు ఫోన్ చేస్తే రాలేకపోతే, బ్లడ్ అంతా హీనంగా అయిపోతే, అలాంటి టైంలో బ్లడ్ డొనేట్ చేసేవాడు లేకపోతే ఆ రోజు నా బ్లడ్ ఇచ్చారండి. కానీ ఈరోజు ఎక్కడ కనిపించినా కూడా కనీసం మొహం వైపు చూడండి బాబు, నా బ్లడ్ వాళ్ళు పారుతుందండి అని అంటారు. ఇది మేలు అనుకుంటే పొరపాటు. ఈ మేలుల వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళవు? ఈ మేలుల వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇలాంటి మేలుల వల్ల ఉపయోగం లేదు. ఎందుకు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, తీర్పు చేసిన వాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫైనల్ ఒక డే ఉంది, తీర్పు డే ఉంది, జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. అది క్రీస్తు ద్వారా జరుగుతుంది. ఆ ప్రభుల వారు మాట రేపు ఆ రోజు మేఘారుడే వస్తున్నప్పుడు అందరూ లేస్తారంట. లేచిన వెంటనే అర్థమైపోద్ది, మేలు చేసిన వారు నేను మేలు చేయలేదురా కనుక నరకం, నేను కీడు చేశాను కనుక నరకం. మేలు చేసిన వాడు మేఘాల మీద వెళ్ళిపోతాడు. మేఘాల మీద జర్నీ, మేఘాల పైన జర్నీ అంటే బాబు, మహా అయితే ఫ్లైట్ మేఘాల్లో నుంచి వెళ్ళుద్ది. యేసు ప్రభుల వారు మేఘాల్లో నుంచి తీసుకెళ్ళాడు, మేఘాల పైన జర్నీ పెడతాడు. ఏ జర్నీ బాగుంటుంది? మేఘాల్లో జర్నీ చేస్తే చాలరా నాయన మన జీవితానికి అని చెప్పి చాలా మంది సమరపడిపోతుంటారు విమానాల్లో తిరగటానికి. యేసు ప్రభువును పట్టుకున్నావు అనుకో, మేఘాల పైన తీసుకెళ్తాడు. ఈ జర్నీ చూడరా, బాగా గమనించాలి. క్రైస్తవుడు లోకానికి చేసే మేలేంటి? మేలు చేస్తే జీవం అన్నాడుగా, నువ్వు ఖచ్చితంగా పరలోకం అన్నాడుగా. మరి క్రైస్తవుల లోకాన్ని చేసే మేలు ఏంటంటే, మీరు ఈ మేలు చేయడం వల్ల వెళ్ళడు. ఏం చేస్తే? వాక్యాన్ని చెప్పాలి. అలా అని చెప్పడం కాదు, పాటించాలి, అది వేరే విషయం. వాక్యాన్ని చెప్పాలి, ప్రభు వైపుకు నడిపించాలి ప్రజలందరినీ ప్రభు వైపుకు నడిపించాలి, నీ వైపుకు నడిపించుకోకూడదు. మళ్ళీ మేలు అదే జరుగుద్ది. ప్రభువులో నిలబెట్టాలి, విశ్వాసుల్ని ప్రభువులో నిలబెట్టాలి, ప్రభు వాక్యము చెప్పించాలి. నువ్వు చెప్పకపోయిన పనిలో చెప్పించాలి. ఇలాంటి మేలులు చేయాలండి. నువ్వు ప్రభువులో నిలబెట్టాలి, ప్రభు వాక్యం చెప్పించాలి, లేకపోతే నువ్వైనా చెప్పాలి, ప్రభు వైపు నడిపించాలి, విశ్వాసం వాక్యంతో కాపాడుతూ ఉండాలి. ఇలాంటి మేలులు నువ్వు చేయగలిగితే నువ్వు మేలు పునరుద్ధానానికి వెళ్ళిపోతావు అన్నమాట. లేకపోతే కీడు చేసే పునరుద్ధానానికి వెళ్ళిపోతావు. ఎలా మేలు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక బాగా గమనించాలి. పాతాళ వశము కాకుండా తప్పించుకునే ప్రయత్నములు నువ్వు లోకములో ఏం పడాలి? శ్రమ పడాలి. రెండోది ఏం చేయాలి? మేలు చేయాలి. ఏ మేలులు? ప్రభు వైపుకు తిప్పే మేలులు. ఒక ఆత్మను వాక్యముతో ప్రభు వైపు నడిపించేటటువంటి మేలులు, ఒక విశ్వాసిని వాక్యంతో నిలబెట్టే మేలులు, పడగొట్టే మేలులు కాదు సుమా. నువ్వేం చెప్తే అది చేసేది మేలు కాదు, అది కీడది. వాక్యం ఏం చెప్తే అది చెయ్యి, నువ్వు తప్పుకో. అలాంటి సజెషన్ ఇవ్వాలి నువ్వు విశ్వాసికి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం నీ కంట్రోల్లో పెట్టుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, యాకోబు రాసిన పత్రిక 4వ చాలా మంది విశ్వాసులందరినీ సంఘ కాపరి గ్రూపులో పెట్టేస్తాడు, అర్థాంతంగా వదిలి వెళ్ళిపోతాడు. అందుకంటే ఏం జరగదండి బాబు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. 4:17 బాగా చూడాలి. జడ్జిమెంట్ డే రోజు ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగియో, నీకు తెలుసు ప్రభువులో నిలబెట్టాలని, నీకు తెలుసు ప్రభు వైపు నడిపించాలని, నీకు తెలుసు జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వల్లే ఎవరు అనేకులను ప్రభు వైపు దేవుని వైపు తిప్పుతురో వారు భూమి మీదే కాదు ఆఫ్టర్ డెత్ కూడా నిరంతరము ప్రకాశిస్తారని నీకు అర్థమైతే, ఇలాంటి మేలులు, దుష్టత్వాన్ని తీసేసే మేలులు, పాపమును కడిగేసేటటువంటి మేలులు, ఒక పాపిని దేవుల్లో నిలబెట్టేటటువంటి మేలులు వాక్యంతో ఇలాంటి మేలులు చేయనెరిగియో, అలాగు చేయని వారికి మళ్ళీ పాపమే కలుగును. మరి పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. మరి నువ్వు నిలబడాలి, అనేక మందిని నిలబెట్టాలి. నువ్వు పడిపోకూడదు, అనేక మందిని పడిపోకుండా కాపాడాలి.
ఇది మేలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి, అనేక మందిని దేవుని వైపుకు తిప్పించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి మేలు చేస్తే నువ్వు పాపానికి వచ్చే జీతమైన మరణాన్ని నువ్వు మరణాన్ని తప్పించుకోవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. ఏమండి, పాతాళ లోకాన్ని తప్పించుకునే ప్రయత్నములు భాగాలు ఇవి. తప్పించుకోవచ్చు, చాలా ఈజీ. దేవుని వైపు మళ్ళించాలి, కొంచెం కష్టమేనండి. అందరిని నీ వైపుకు మళ్ళించుకోవడం చాలా ఈజీ కదండి. దేవుని వైపుకు మళ్ళించడం చాలా కష్టం. ఇగో అడ్డం వచ్చింది కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. 9వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించే వాడికి ఏమి ఉండకూడదు? నేను బాగా వాక్యం చెప్తానని అతిశయం ఎవరికి ఉండకూడదు. ఇదిగో చాలా అనుభవంతో కూడుకున్నటువంటి సేవకుడు అని చెప్పేసి చాలా మంది ప్రకటనలు కూడా ఎంచుకుంటూ ఉంటారు కదండి. ప్రకటన గ్రంథపు మర్మాలు తెలియజేసేవాడని బిల్డప్లు ఇవన్నీ. నువ్వు తెలియజేసేది ఏంటి? అన్నీ అక్కడే ఉన్నాయి. పాపం గొర్రెల మందికి కూడా అర్థం కాక అలా ఎగబడిపోతూ ఉంటారు కదండి. సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. పౌలు గారు ఎంత గొప్ప మాట మాట్లాడి చూడండి. సువార్తను ప్రకటించుచున్నాను, అతిశయ కారణం నాకు లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, అది నీ రెస్పాన్సిబిలిటీ. భారము ఎవరు చెప్పరు, నువ్వే తీసుకోవాలి. ఆ భారాన్ని భుజస్కంధాల మీదకి స్వార్థ భారాన్ని నువ్వే లాక్కుని మరి భుజాల మీద పెట్టుకోవాలి. ఎవరు వర్క్ నువ్వే లాక్కోవాలి. వర్క్ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద బాప్తిసం తీసుకున్న రోజు మోపబడి ఉన్నది. నువ్వు తీసేస్తానంటే ఎట్లా? ఏమండి, ఈరోజు ట్రాక్టర్ పరికరాలు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. ఒకప్పుడు ఎద్దులతోనూ పశువులతో కదండి జరిగేదంతా. పశువుకు ఉదయాన్నే యజమానుడు ఒక కాడి మోపుతాడు, మళ్ళీ ఎప్పుడు దించుతాడు? ఉదయాన్నే మోపినటువంటి కాడి రాత్రి 9:30-10 ఇంటికి వచ్చిన తర్వాత కాడి ఆ మోపిన దాన్ని తీసేస్తాడు కాడి. అంటే అప్పటి వరకు యజమానుడు మోపినటువంటి ఆ కాడి యజమానుడు తీసేంత వరకు కూడా కష్టమైన, శ్రమైన, సొంగగారుతూ, ఎండైనా, వానైనా, ఆకలైనా అన్నింటినీ తట్టుకుని యజమానుడు చెప్పినట్లుగా విని రాత్రికి అప్పుడు ఇస్తాడు దానికి కావాల్సినటువంటి మేత, దానికి కావాల్సినటువంటి ఇవి గడ్డి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు యజమానుడు కూడా నీ మీద ఒక కాడిని మోపాడు. ఇది నీకు అర్థమవుతుందా? ఏ కాడిని మోపాడు? సువార్తను ప్రకటింపవలసినటువంటి భారం. అది ఒక రెస్పాన్సిబిలిటీగా నువ్వు తీసుకోవాలి. ఆ భారాన్ని నువ్వు వదిలేస్తానంటే కుదరదు. నువ్వు పరలోకాన్ని, పాతాళాన్ని తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చాడు కదా. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము అలా చెయ్యని వానికి ఏమవుతుంది? ఇప్పుడు తెలుసు నీకు అది భారమని, అది మొయ్యంగా సులువని నీకు తెలుసు. తెలిసినా కూడా చేయనెరిగియు అలా చేయని వానికి పాపం మళ్ళీ నువ్వు కీడు చేసి పునరుద్ధారానికి పోతున్నావు. మరి తిరిగి లేవవా? ఏమంటే ఆలోచించాలి. అంటే మేలు చేసేవాడు జీవ పునరుద్ధానికి వెళ్తాడు. ఏమంటే బాప్తిసం తీసుకుని ఏ కార్యక్రమం చేయని వాడు ఫెయిల్ వాడు పాస్ కాలేదు, ఫెయిల్ అయ్యాడు. బాప్తిసం తీసుకుని ఏ కార్యక్రమం చేయకోకుండా చక్కగా కూర్చునే ముద్రశుద్ధికి వెళ్ళిపోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. మేలు చేయాలి. ఈ రోజు నుంచి నువ్వు మేలు చేస్తే జీవ పునరుద్ధానం, కీడు చేస్తే కీడంటే ఏం చేయవసరం లేదు. వాక్యాన్ని ఇష్టపడకపోవడం కూడా కీడే, వాక్యాన్ని ప్రేమించకపోవటం కూడా నీకే కీడు. వాక్యాన్ని కీడా? నీకే కీడు. చూద్దాం, సెటిల్మెంట్ చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25. ఒక విషయం మనకు అర్థమవుతుంది. శ్రమ పడాలి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోనికి, అనేక శ్రమలు వారు పొందారు కనుక దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు అర్థమైంది. రెండవదిగా నువ్వు మేలు చేస్తే జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతావు. మత్తయి సువార్తలోనికి రండి, 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చాలా ఈజీ అండి బ్రతికితే దేవుని కోసం. 25వ అధ్యాయం 33వ వచనాన్ని చూడాలి. శిష్యుల దగ్గరికి వెళ్దాం ఒకసారి. 25:33 మత్తయి సువార్త 25:33 మనం బాగా చదివినటువంటి మాటలే, కానీ దాంట్లో మంచి ఆంతర్యాన్ని మనం వదిలేస్తున్నాం. 25:33 చదువుతున్నాడు. 33-34 నుంచి. తన కుడి వైపునున్న గొర్రెలను, ఎడం వైపు ఉన్న మేకలను నిలబెట్టును.
ఏమండి ఇప్పుడు ప్రభుల వారు వచ్చేసాడు జడ్జిమెంట్ డే రోజు. వచ్చిన తర్వాత దేవదూతలు అందరినీ తీసుకొచ్చి మొత్తాన్ని పోగు చేసి 2 పోగులు పెట్టాడు భూమి మీద. 2 పోగులు. ఏ పోగులు అవి? ఒకళ్ళు గొర్రెలతో పోల్చాడు, ఒకళ్ళు మేకలతో పోల్చాడు. మేకలు అంటే ఎవరో కాదు, జకర్యా గ్రంథంలో ఉంటుంది. మేకలు అంటే సేవకులే. యేసు ప్రభుల వారు గొర్రెలు పోల్చి ఎగ్జాంపుల్ చెప్పాడు. మేకలు అంటే ఈ బ్యాచే మీకు అర్థమవుతుంది కదండి. మళ్ళీ మేకలు అంటే ఎవరు? మేకలు చూడకండి. మేకలు అంటే సేవకులు. 2 పోగులు పక్కన పెట్టాడు. ఏం చేశాడు? ఒకడు 33 తన కుడి వైపునున్న గొర్రెలను ఎడం వైపున్న మేకలను నిలబెట్టును. మేకలను ఎడం వైపు పడేసాయి. వాళ్ళే సగం దరిద్రాన్ని పట్టించిన సంఘాలకి. రియల్ ఇది. కుడి వైపున గొర్రెలను పెట్టాడు. రైట్. అప్పుడు రాజు, ఏ రాజు? రాజు ప్రభులు వారు రక్షకుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, గొర్రెలు అనగానే అందరం తీసుకొచ్చి పడేశారు అనుకోకండి మీరు. క్రైస్తవులు అందరూ గొర్రెలు అనుకుంటే పొరపాటు. మేలు చేసిన గొర్రెలు, శ్రమ పడినటువంటి గొర్రెలు, యాచనలు చేసిన గొర్రెలు, భయభక్తులు కలిగిన గొర్రెలు, వాక్యం వైపు తిరిగిన గొర్రెలు చూసి ఏమంటాడు? ఉన్నవారిని చూసి నా తండ్రి చేత, రాజు అంటున్నాడు, నాకు ఒక తండ్రి ఉన్నాడు నాయన పెద్దరాజు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యములో స్వతంత్రించుకొనుడే. పాతాళాన్ని తప్పించుకోవడానికి క్లూ దొరుకుతుంది మనకి. కంక్లూజన్ ఇస్తున్నాడు. జడ్జిమెంట్ డే రోజు ఏం చెప్తున్నాడు చూడండి. స్వతంత్రించుకోనుడి అంటున్నాడు చూడండి. అంటే కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. బాగుంది. 35 నేను ఆకలి గొంటిని, అంటే వాళ్ళ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం చేసిన వర్క్ ఏంటో చెప్తున్నాడు. 3వ వర్క్. మొట్టమొదటి వర్క్ ఏం చేయాలి? నువ్వు పాతాళ లోకాన్ని తప్పించుకోవడానికి నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. రెండోది ఏం చేయాలి? శ్రమ పడటమే కాదు, మేలులు చేయాలి. మూడోది ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాడిని నువ్వు వదలొద్దు, యజమానుడు తీసేంత వరకు కూడా. రైట్. 4వది వాళ్ళు చేసినటువంటి కుడివైపుకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తున్నాడు చూడండి. ఏం చేశారు 35లో? నేను ఆకలి కొట్టిని. తండ్రా రాజా? ఎవరు ఆకలి కొన్నారు ఇక్కడ? తండ్రి ఉన్నాడు, రాజు ఉన్నాడు. రాజు ఆకలి కొన్నాడంట, అంటే ప్రభులు వారు, యేసు ప్రభులు వారు ఆకలి కొన్నాడంట. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిద్రి. ఏమంటే యేసు ప్రభువుకు భోజనం ఎప్పుడు పెట్టారండి? ఆగండి, అక్కడ యేసు ప్రభువుకు భోజనం పెట్టారా? ఈ కుడి వైపున ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుకి ఏం చేశారంట? భోజనం పెట్టారంట. అసలు యేసు ప్రభువుకు భోజనం ఎప్పుడు పెట్టారండి? ఎలా పెట్టారు? యేసు ప్రభువుకు భోజనం పెట్టారని ఉంది. రైట్. దప్పికొంటిని, యేసు ప్రభు దప్పికొన్నాడంట. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. కుడి పక్కన వాళ్ళు అందరూ భోజనాలు పెట్టారంట యేసు ప్రభుకి. మనమేమో ఎంగిలి చేత్తో, ఎంగిలి చేయి కూడా కాకి కూడా వదిలినటువంటి మనము ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది గొర్రెలంట యేసు ప్రభుకి భోజనాలు పెట్టారంట. యేసు ప్రభు దాహం వస్తే దాహం ఇచ్చారంట. ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? ఎక్కడిచ్చారు వీళ్ళు? వీళ్ళు ఆశీర్వదింపబడటానికి రేసుల్లో ఎలా వెళ్ళగలిగారు? భోజనం పెట్టినందుకు, దాహం ఇచ్చినందుకు. ఇంకా చూడండి, దాహం ఇచ్చి పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. యేసు ప్రభుని అంటే చేర్చుకున్నారంట. వెల్కమ్ చెప్పారంట. హృదయం అనే డోర్ కొట్టిన వెంటనే డోర్ తీసి చేర్చుకున్నారంట యేసు ప్రభుల వారిని. చేర్చుకొంటిని బాగా చూడాలి మీరు. చేర్చుకొంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిద్రి. యేసు ప్రభు బట్టలు లేకుండా వస్తే బట్టలు ఇచ్చారంట. పాపం ఈ కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ బట్టలు ఇచ్చినట్టుగా ఉంది చూడండి. నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిని, చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పాను. అప్పుడు ప్రభువా, కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ మేమందరూ ఇది చేసామన్నారు కదా, మాకు ఒక చిన్న డౌట్. ఎప్పుడు చేసాం ప్రభు? మాకు అర్థం కావట్లేదు, మేము మర్చిపోయాం ప్రభు, ఒకసారి గుర్తు చేయవా? ఏ సెంటర్లో చేసాం, ఏ ఇంటికి వచ్చినప్పుడు చేసాం, ఎప్పుడు చేసాం? ఏమి గుర్తుంటాయి కదా. ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? 37 అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొట్టి ఉండటం చూసి నీకు ఆహారం ఇచ్చి ప్రశ్న వేశారు. మేము ఎప్పుడు భోజనం పెట్టాము? నీకు కొంచెం చెప్పులు ఇవ్వవా?
భోజనాలు పెట్టావు అంటున్నారు కదా, ఎక్కడ పెట్టావు, ఎప్పుడు పెట్టావు అని అడిగితే, నీవు దప్పికొంటి వెంటనే చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివని అడిగాను, ఎప్పుడు పరదేశం వెంటి చూసి నన్ను చేర్చుకొంటివి, ఇవన్నీ అడుగుతున్నారు చూడండి. ఇదిగో చెరసాల్లో ఉన్నప్పుడు చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగాను. 40వ వచనం చూడండి. అందుకు రాజు, అంటే యేసుప్రభుల వారు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన, ఈ పదం బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఎప్పుడు భోజనం పెట్టారో ఎప్పుడు దాహం ఇచ్చాడో చెప్పేస్తున్నాడు 40లో. ఇదిగో మిక్కిలి అలుపులైన పదం అండర్లైన్ చేసుకోండి. ఈ నా సహోదరులకు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్లే. ఆహా, ఎంత బాగుందో చూడండి. సహోదరులకు నువ్వు భోజనం పెడితే యేసుప్రభువుకు భోజనం పెట్టినట్టే. మనం సహోదరులకు భోజనం పెట్టాలంటే లెక్కలు వేసుకుంటాం. పరలోకం వెళ్తానికి 4వ క్లూ ఏం దొరుకుతుందో తెలుసా? సహోదరులకు భోజనాలు పెట్టినా కూడా వెళ్ళిపోతాం. అది హార్ట్ఫుల్గా అలా అని కక్షతో పెట్టేసేయండి ఎంత కొంతలు, బైబిల్లో ఉంది కదా రెఫరెన్స్ అని పెట్టేదాన్ని బలవంతంగా పెట్టడంలో ఉపయోగం లేదు. హార్ట్ఫుల్ ఏంటి, పెట్టిన సంగతి కూడా తెలియదు అంటే వాళ్ళ మనసులో అసలు ఏ లెక్కలేదు, అసలు కౌంట్ వేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు. అడిగారు, ఎప్పుడు భోజనం పెట్టావు నాకు చెప్పాయంటే, ఇదిగో మీరు నా సహోదరులకి పెట్టారు ఒకరోజు, నాకు పెట్టినట్టే. ఎంత బాగుందో చూడండి. పాతాళ వశము కాకుండా తప్పించుకోవటానికి క్లూలు దొరుకుతున్నాయి. చూసారండి? లెక్కలు వేసుకోవద్దు. 40 మళ్ళీ చూడండి. ఇదిగో మిక్కిలైన అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నా సహోదరుడికి చేస్తే నాకు చేసినట్టే. ఎవరు అనుకున్నా, ఆ సహోదరుని రక్షించింది నేనే, నిన్ను రక్షించింది నేనే. ఆ సహోదరుల్లో పరిశుద్ధాత్ముడు నా తమ్ముడే, నీలో ఉంది కూడా నా తమ్ముడే. ఇదిగో నా సహోదరుడికి నువ్వు చేసావు, నాకు చేసినట్టే. మన సహోదరుడు కనబడితే వందనాలు కూడా చెప్పాం. ఇంక భోజనాలు పెట్టింది ఎక్కడ చెప్పాలి? చేతులా ఎడగొట్టుకుంటున్నాను చూడండి. పరలోకానికి వెళ్ళకుండా అటు వస్తుంటే ఇటు చూస్తూ ఉంటాం కదా. ఒకచోటే కూర్చుంటారు మందిరాల్లో, కానీ ఒకరికొకరు ప్రైజులాడు కూడా చెప్పుకోరు. ఏ వర్క్ చేయాలి ఇప్పుడు? నీవు ఏ వర్క్ చేయాలి? యేసుప్రభుల వారు క్లూ ఇచ్చేశాడు. సహోదరులకు చేస్తే ఒక సహోదరుడికి చేయండి, నాకు చేసినట్టే. ఇది నిశ్చయం అన్నది చూడండి. నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. వచ్చిన పిల్లలకు, వచ్చిన సహోదరులకు, సంఘంలోకి వచ్చినటువంటి విశ్వాసులకు భోజనాలు పెడితే నాకు పెట్టినట్టే. ఆహా, ఎంత అవకాశం ఉందండి. భోజనాలు పెట్టలేవా నువ్వు? వెళ్తే భోజనాలు పెట్టమంటున్నారండి. ఎవరి మాటలు ఇవి? సహోదరులు భోజనాలు వండుకోవచ్చా, పెట్టుకోవచ్చా, షేర్ చేసుకోవచ్చా, హార్ట్ఫుల్గా వండుకోవచ్చా? 100% పరలోకాన్ని పాతాళ వశాన్ని తప్పించుకోవటంలో ఇదొక క్లూ. దయచేసి లెక్కలు వేసుకోకండి. మీ మేలు కోరి చెప్తున్నా, మేలు చేయుటలో సహోదరుడికి భోజనం పెట్టడం ఒక మేలు. సువార్త అనే కాడిని పడేయకుండా అంతం వరకు మొయ్యటం ఒక మేలు. శ్రమ పడటం ఒక మేలు. ఇవన్నీ నువ్వు సంఘంలో జరగాలి. అప్పుడు నువ్వు మేలు పునరుద్ధానికి వెళ్ళిపోతావు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ప్రభా మేము ఎప్పుడు పెట్టాం ప్రభా? దాహం ఇచ్చావా? నా సహోదరుడికి ఆ రోజు ఇచ్చారుగా, నాకు ఇచ్చినట్టే. నా సహోదరుడికి భోజనం పెట్టారుగా, నాకు పెట్టారు. పెట్టింది ఎవరికి ఇప్పుడు? ఆ కుడి పక్కన ఉన్న వాళ్ళు భోజనం పెట్టింది ఎవరికి చెప్పండి ఇప్పుడు? ఆ రోజు సహోదరుడికే పెట్టిండొచ్చు, కానీ ఆ రోజు భోజనం చేసింది ఎవరు? యేసుప్రభుల వారు ఫుల్ మీల్ చేసాడు. మనస్ఫూర్తిగా చక్కగా హ్యాపీగా భోజనం చేసుకుని వెళ్ళాడు. నాకు చేసినట్టే అంటున్నాడు చూసారా? నాకు చేసినట్టే. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడితే నాకు పెట్టినట్టే అని అర్థం. ఆశీర్వదింపబడాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా ఏమండి ఏం జరగాలి? ఇప్పుడు పనులు జరగాలి. ఈ పనులు జరగాలి. ఈ పనులు జరుగుతున్నాయా? ఈ పనులు జరగాలి. అలా చివరి వరకు నువ్వు నిలబడాలి. చివరి వరకు నిలబడితే అప్పుడు అంటాడు ఏమని? ఆశీర్వదింపబడిన వారలారా. ఇది కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళ గురించి జడ్జిమెంట్. అంటే కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు 3-4 పనులు చేశారు, చక్కటి పనులు. 4 మనం 4 చేయాలి. 4 ఒకటి చేసి 3 చేయకుండా వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. 4 చేయాలి. వీళ్ళు కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేసిన సంగతి కూడా మర్చిపోయారు, కనుక అడిగారు మేము ఎప్పుడు చేసామని. మనమైతే లెక్కలేస్తాం, ఆ రోజు మేమేగా.
చూసారండి, వద్దు, దయచేసి వద్దు ప్రియమైన దేవుని వారలారా. చేతులారా కూడా మరణం అయితే అందరికి వస్తుంది, కానీ పాతాళ వశాన్ని మాత్రం తప్పించుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. కానీ ఎప్పుడు అవకాశాన్ని దూరే ప్రయత్నం ఎవడు చేయట్లేదు. ఆ దూరే ప్రయత్నం ఏదో కాదు, శ్రమ పడాలి. సంఘంలో నువ్వు శ్రమ ఎంత పడతావు అంత శ్రమ పడు. మేలు చేయటలు విసుకోవద్దు. స్వార్థ కాడిని బుజస్కందాలం వేసుకుని పోయి సహోదరులకు నువ్వు హ్యాపీగా దాహం ఇవ్వు, భోజనాలు పెట్టు. ఇక్కడ రియల్ భోజనాల గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆత్మీయంగా ఏమో వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. మరి వాక్యం గురించి మాట్లాడితే వాక్యం ఒకటే చెప్తానంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి నువ్వు ఒట్టి వాక్యం చెప్పావనుకో, ముందు వాడు ఏమంటారు, ముందు భోజనం పెట్టిన ఆయన, ఆ తర్వాత తింటానంటే. భోజనం కాదు, ముందు వాక్యం చెప్పమన్నాడు. గబగబా చెట్టు తోటలో చెప్పినట్టుగా రాజుగారి ఎగ్జాంపుల్ చెట్టు తోటలో పెట్టిన వదిలించుకోవద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంక మిగిలింది ఎవరు? సేపింపబడ్డవాళ్ళు. ఇప్పుడు సేపింపబడ్డవాళ్ళు ఎడం పక్కన ఉన్నవాళ్ళు మేకల బ్యాచ్ దగ్గరికి వచ్చాడు. వీళ్ళ గురించి ఏముందో చూడండి. అర్థమైందండి. కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి మేలును బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జీవ పునరుద్ధానానికి అర్హులుగా పిలువబడుతున్నారు. నంబర్ 2, శపింపబడిన వాళ్ళ గురించి 41 నుంచి అప్పుడు ఆయన ఎడం వైపు ఉండు వారిని చూచి శపింపబడు వార్లారా. వీళ్ళు శపింపబడ్డ వాళ్ళంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో. శపింపబడి వారులారా, ఇప్పుడు మీకు నన్ను వీడిచ్చి, పైన చెప్పిన ఎగ్జాంపుల్ అందరూ ఈ గొర్రెలందరికీ కుడి పక్కన ఉన్న గొర్రెలందరికీ చెప్తున్నాడు, ఎడ పక్కన చోట ఏంటి చక్కగా విన్నాడు. ఓకే, అరే మనం చాలా మిస్టేక్ చేసాము అసలు అని. శపింపబడ్డ వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపడిన నిత్యాగ్నిలోనికి మీరేం చేయలేదు. ఎందుకు వెళ్ళాలో వీళ్ళు అడగకుండానే మళ్ళీ ప్రశ్న లేవని ఎత్తుతున్నాడు చూడండి ప్రభులు వారు. ఎందుకు మేము నరకానికి వెళ్ళిపోవాలా అని అడగకుండానే ప్రభులు వారు శపింపబడ్డ వాళ్ళ గురించి మీరు చేసిన మిస్టేక్ ఏంటో చెప్తున్నాడు చూడండి. 42లో, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, నా సహోదరుడికి పెడితే నాకు పెట్టినట్టు. మనం ఏం చేస్తాం? ఈ మేకల గలవాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో మీరు మొత్తం మాకివ్వండి, మీరు ఎట్ట తగలబడ్డా పర్లేదు, మాకు మీరు అడుగుతున్నా పర్లేదు, మాకు కావాల్సిన దశమ భాగాలు మాకు ఇచ్చేయండి. అంతేగాని ఆ సహోదరుడు ఎట్ట బతుకుతాడో నువ్వు చూసావా? లేని వాళ్ళకి ఏమన్నా సందాలన్నీ కానుకలన్నీ కలెక్ట్ చేసేవన్నా నువ్వు ఎలక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చావా? ముందు నీ సందా అయిపోయిన తర్వాత మిగిలితే వాళ్ళకి వేసుకున్నట్ట. ఆ రోజుకు అడుగుతున్నాడు, జడ్జిమెంట్ డే రోజు. ఆ రోజుకు అడుగుతున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు పట్టించుకోలేదు, నేను దాహం అడిగాను కానీ మీరు పట్టించుకోలేదు, నేను పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిని చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు ప్రభువా, ఏమన్నా మాటలు చూడండి. అందుకు వారు ప్రభువా, 44 వచనం, అందుకు వారు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట, దప్పికొని ఉండుటేనను, పరదేశీ ఉండుటేనను, దిగంబరి ఉంటేనేనను, రోగి ఉంటేనేనను, శరసాల్లో ఉంటేనేను చూచి నీకు ఉపకారం చేయపోతిమని ఆయన అడిగాను. కుడి పక్కన ఉన్న వాళ్ళు ఎలా అడిగారు, వీళ్ళు ఎలా అడిగారు? అసలు ఎప్పుడు వచ్చాము నా దగ్గరికి? వాళ్ళేమో చేసింది మర్చిపోయారు, వీళ్ళేమో చెయ్యకపోగా ఏం చేస్తున్నారు? పైగా రివర్స్ అడుగుతున్నారు చూడండి. చెయ్యకపోగా రివర్స్ అడుగుతున్నారు చూడండి. అప్పుడు ప్రభులు వారు అన్నాడు, అందుకు మళ్ళీ ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు చూడండి. కుడి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవనెత్తాడు 40లో. ఇప్పుడు 45లో వీళ్ళ దగ్గర లేవనెత్తుతున్నాడు చూడండి. మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా. ఒక సహోదరుడు మీ దగ్గరికి వచ్చి దేహి అని అడిగాడు, అయ్యా ఇల్లు గడవటం కష్టంగా ఉంది, సంఘం అని ప్రేమతో, విశ్వాసులని ప్రేమతో ఆప్యాయంగా వచ్చాను నాయన, మీరు ఏదైనా ఇస్తారని సేవకుడిని అడిగితే ఎవరైనా దయ దక్షిణంగా చూపించారండి? ఆలోచించాలి. నువ్వు మాత్రం అధికారంగా ఎంత తీసుకొచ్చారని చెప్పేసి అఫీషియల్ కాస్ట్లీ బెగ్గర్ లాగా అడుగుతుంటావు, వీళ్ళని మాత్రం ఒక జోలిచ్చి అడుక్కోమని చెప్తావా? ఈయన సహోదరులలో నువ్వు ఒకటి కూడా చేయలేదు, అసలు పట్టించుకోలేదు. నువ్వు వాళ్ళ హార్ట్ఫుల్గా అడిగాడు, అతనిలో ఉంది ఎవరో తెలుసా? నేనే. ఆ రోజు వచ్చింది నేనే, నా రక్తంలో కడగబడ్డ నా కుమారుడుగా నేను వచ్చా. ఆ రోజు నా తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ రోజు పరిశుద్ధాత్ముడు అడిగాడు, అయ్యా నన్ను కొంచెం హెల్ప్ చేయను, నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ధనికులు ఉంటారా? పేదవాడు ఉంటాడు, గుడిసెలో ఉన్నవాడు ఉంటాడు,
కూటి గడవలేని వాడు ఉంటాడు. అందరూ నువ్వు అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయలే, నేను అడిగా, కానీ మీరేమి ఎంత బాగుందో చూడండి. వీరిలో ఒకరికైనాను మీరు ఈలాగు ఒకడికి చేయండి. ముందు ఒక లేని కుటుంబాన్ని పోషించండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఒక లేని కుటుంబాన్ని మనం హెల్ప్ తీసుకోవాలి. ఇక అలాంటి హెల్ప్ ఆ సంఘానికి రాని కూడా రారు. అబ్బో మనం ఏడేస్తాంలే కదండి. ఒకరికి మీరు నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకరికి మీరు ఎవరూ చేయలేదంట. ఈ మేకలో ఉన్న బ్యాచ్ అంతా ఎవరూ చేయలేదు. మింగే పనిలోనే ఉన్నారు. 46 వీరు నిత్య శిక్షకును. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? జీవపురతానికి వెళ్తలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య శిక్షకును. చూడండి, నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. రెండిట్లోనూ కామన్గా ఒక వర్డ్ ఉంది, నిత్యము శిక్షే, నిత్యము జీవమే. నిత్య జీవంలోనికి వెళ్తారు, నిత్యము నరకానికి వెళ్తారు. అక్కడ నిత్యం ఉంటారు, ఇక్కడ నిత్యం ఉంటారు. అక్కడ నిత్యం వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇక్కడ నిత్యం వీడు కాలుతూ ఉంటాడు. ఏటేళ్లలో నువ్వు గమనించుకో. పాతాళ లోకం వశము కాకుండా తప్పించుకో ప్రయత్నాలు ఉన్నాయా లేవా? బైబిల్లో ఎంత వెసులుబాటు ఇచ్చినా కూడా నువ్వు ప్రయత్నం చేయకపోతే ఏమండి, నిజంగా ఎంత గొప్ప మాటలండి. శిక్షలోనికి పోయినా నిత్యం ఉంటుంది, మేలుకరమైనటువంటి జీవంలోనికి పోయినా కూడా నిత్యము ఉంటుంది. ఏమండి, ఇప్పుడు భూమి మీద ఉన్నది మాత్రం నిత్యం కాదు, ఇది అనిత్యం, కొద్ది రోజులు నుండి వెళ్ళిపోయేది. కానీ అసలుది ముందుంది. ముందున్నటువంటి రాబో దాన్ని తప్పించుకోవడానికి రాత్రి విన్నాం మనం. రాబో కాలము భయంకరమైన చీకటి దినములు నడిచేసారండి. ఆ చీకటి దినాలను నువ్వు తప్పించుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో నువ్వు అలసిపోవాలి. సంఘపక్షాన కార్యక్రమాలు చేస్తూ నువ్వు అలసిపోతూ ప్రభు పనిలో ఉంటూ ప్రభు సేవలో ఉంటూ జాగ్రత్తగా నువ్వు కొనసాగితే మేలు చేసి పునరుద్ధానానికి వెళ్ళిపోతాము. కొన్ని హెల్ప్ చేయండి అండి సహోదరులకి. తెలుసు నీకు, అతను కాలు మాడిపోతూ ఉండాలి. పాపం ఏడకపోద్దయ్యా, ఒక పూట భోజనం పెడతాను కాడు, పాపం గురించి నీకెందుకు, నీ పాపం నువ్వు చూసుకో. గురిగించలా తయారయ్యావు నువ్వు. గురిగించి కూడా అట్లా ఉంది. పైన చూసి అంత ఎర్రగా చూసి నాలాంటి గురిగించి ఎవరు లేదంటుందంట, కానీ కింద బ్లాక్. ఆలోచించాలి. ప్రేమ సంఘం గురించే మాట్లాడుతున్నాడు. చివరిగా కొన్ని మాటలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక. మరణం అందరికీ ఉంది, దీంట్లో మాత్రం కామను, అందరు చచ్చిపోతారు. కానీ లేచే విషయంలో మాత్రం లేవటం అందరూ లేస్తారు, కానీ పరలోకానికి వెళ్ళే విషయంలో మాత్రం ఇదిగో ఇలాంటి చేసిన పనులు ఉన్న వాళ్ళే హ్యాపీగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారండి బాబు. కుమారుడు ద్వారా వెళ్ళిపోతారు. చివరికి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుడు పౌలు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. 2:6 చూడాలి. ఆయన ప్రతివానికి ఏం చేస్తాడంటే, ఆయన ప్రతివానికి, అటు మేకలకైనా ఇటు గొర్రెలకైనా, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున వర్క్ కావాలి. క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నా చూడండి. ప్రతిఫలం ఇచ్చును వాని క్రియలు ఎలా ఉన్నాయో చూసుకో. నువ్వు చనిపోయేలో 7వ వచనం. సత్క్రియను ఓపికగా, సత్క్రియలు అంటే ఇప్పుడు అర్థమైపోవాలి. ఏ క్రియలు? వాక్యపు క్రియలు. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఏమొచ్చుది? నిత్య జీవం రావాలంటే నువ్వేం చేయాలి? ఓపిక చేయాలి. ఏం చేయాలి? సత్క్రియలు, వాక్యపు క్రియలు ఎక్కువగా చేయాలి. ఇప్పటి వరకు వాక్యం ఏం క్రియలు చేయమని చెప్పింది? ఈ సెకండ్ పార్ట్లో ఆ క్రియలు పుష్కలంగా చేయాలి. నువ్వు పరలోకం వెళ్ళంటే వెళ్ళిపోతాం. వాని క్రియలను బట్టి పరలోకం వెళ్ళొచ్చా అండి? మరణం అందరికీ సంభవించును, కానీ పాతాళ వశము కాకుండా దాన్ని తప్పించుకొనగల వాడెవడు అంటే ఇదిగో వీడు తప్పించుకుంటాడు. ఇప్పుడు వరకు విన్న దాన్ని బట్టి బతికితే తప్పించుకోవచ్చు. వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది. కానీ ఎవడు ఐడెంటిఫై చేయట్లేదే, పట్టించుకోవట్లేదే, చెప్పేవాడు లేడు, దాన్ని విని పాటించేవాడు కూడా అంతకన్నా లేడు. సత్య విషయమును ఓపికగా చేయాలంటే ఓపిక లేకుండా చేస్తుంది. నేను
పనిని ఆపేసే ప్రయత్నం చేసింది అపవాది. కానీ నువ్వేం చేయాలి? ఓపిక 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 పట్టు. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఓపిక పట్టాడు కనుకనే ఇలాంటి తీర్పులు తీర్చేటటువంటి వర్క్ అలాట్ చేశాడు. ఓపిక లేకపోతే ఎలా? ఎవడు మనం అంత కూర్చున్న ఓపిక మనకు ఉండదా? ఇంకా నువ్వు భవిష్యత్తులో బోళ్ళు చేయాలి. మరి ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి మనకి. ఓపికతో చేయొచ్చు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళతావు. ఓపికగా చేసేటటువంటి వాడు నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. చక్కగా ఉంది చూడండి 8వ వచనం, నిత్య జీవమునకు నిచ్చును నిచ్చును. 8వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. నువ్వు ఎంత చెప్పినానో చెప్పు, మేమైతే వాక్యానికి లోబడమండి. లోబడక దుర్నీతిని లోబడి వారికి మీ మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఎటొచ్చినా కూడా వాక్యం ప్రేమించిన వాడికి ఉగ్రతేనండి. వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్య ప్రకారం బ్రతికిన వాడికి నిత్య జీవం వచ్చింది. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు దేహాలన్నీ డెడ్ బాడీలన్నీ చూస్తాడంట. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా డెడ్ బాడీలన్నీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దేవుడు అంటాడు ఏమంటే ఒక భక్తుడు చెప్తున్నాడు దేవుడు అంటాడు నిలబడి, ఇది ఈ బాడీ నాది అంటాడంట. దావీదు గారి బాడీ, ఈ బాడీ నాదండి, నాది అన్నాడు. ఎందుకంటున్నాడు? నా ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోయాడు కనుక దావీదు గారి బాడీ నాకే పండదు. నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? దీనికి మహిమ కోటింగ్ ఇచ్చి నా దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఆ పదం చూడండి, చివరికి వెళ్ళిపోతారు. కానీ యెషయా గ్రంథం, నీ బాడీని అనగలడా? నీ డెడ్ బాడీని అనగలడా అంటే ఈ బాడీ నాదని? ఎవరైనా తీసుకుంటారండి డెడ్ బాడీని? కానీ దేవుడికి అవసరం. దేవుడి కోసం బ్రతికిన డెడ్ బాడీలు చాలా అవసరం. దేహాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం భక్తుడికి అర్థమైపోయిందండి. ఆ యొక్క దేహాన్ని ఎంతగా కోరుకుంటాడంటే విలువైన మరణం అని రాత్రి విన్నాం కదండి. విలువైన మరణం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. 26:19. ఆహా, ఎంత గొప్ప మాట అండి. మృతులైన నీవారు బ్రతుకుదురు. మృతులైన నీవారే బతుకుతారు, మిగతా వాళ్ళు చేస్తారు, నరకానికి పోతారు, నిత్య నరకానికి పోతారు. మృతులైన నీవారు చూడండి. అక్కడ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. నా వారి శవములు. ఆహా, ఎవరి శవాలంట? నా వారి శవములు సజీవములగును. నా శవం అది. దావీదు గారి శవం చూసి ఏమంటాడు? అది నా శవం, అది నా వారి శవం, సజీవులు బయట తీసుకెళ్ళిపోవాలి. స్టెఫెన్ గారి శవాన్ని చూసి ఏమంటాడు? రాళ్లతో కొట్టబడి చచ్చిపోయినటువంటి ఆ శవం నాది, నాకివ్వండి. మరి మన శవాల్ని తాగి చచ్చి కుళ్ళిపోయిన శవాలను తీసుకుపోతాడా? అబ్రహాం లాంటి శవం, దావీదు లాంటి శవం, యాకోబు లాంటి శవం, ఇస్సాకు లాంటి శవం. నా వారి శవాలు నాకివ్వండి. అది నా వాళ్ళు, నా బ్యాచ్, నాది, నా వాళ్ళు, నా కోసం బతికారు, నా కోసం నలిగిపోయారు, నా కోసం పాటుపడ్డారు, నా వాక్యాన్ని ఇష్టపడ్డారు. నేను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ శవాలను నేను కాపాడుకోవాలి. నేను పైకి తీసుకెళ్ళిపోతాను. నీ శవాల్ని నా శవాలను చూసి అనగలడా? కుటుంబమా, ఒక్కసారి ఆలోచించాయి. మనం చనిపోతే మన శవమే దేవుడు ఏమనాలి? ఈ శవం నాదనాలి. ఎవరన్నా అనగలరా అండి? నువ్వు బతికితే, విలువైన భక్తులు మరణంగా నువ్వు విలువగా బతికితే ఆ శవం నాది అంటాడు. దావీదు గారి శవం నాది అంటున్నాడు. షెఫిన్ గారి శవం నాదంటే, పౌలు గారి శవం అయితే అసలు మామూలుగా రాళ్లతో కొట్టబడిన శవం, రంపాలతో కోయబడిన శవం, దేవుని కోసం నలిగిపోయిన శవాలను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి, మన శవాలను తీసుకెళ్తాడా? నాది అని అనగలడా అండి దేవుడు నిలబడి? సెటిల్మెంట్ రోజు నీ పేరు ఎత్తగానే, ఇప్పుడు నీ పేరు భూమి మీద ఎత్తగానే ఎవరు గుర్తున్నారు? దావీదు పేరు ఎత్తగానే ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు గుర్తొస్తున్నాడు. స్టెఫెన్ పేరు ఎత్తగానే ఎవరు గుర్తొస్తున్నాడు? వెళ్ళిపోతున్నా యేసు ప్రభు కనపడుతున్నాడు. స్టెఫెన్ ఎత్తగానే ప్రభు గుర్తొస్తున్నాడు. దావీదు పేరు ఎత్తగానే దేవుడు గుర్తొస్తున్నాడు. నీ పేరు ఎత్తగానే ఎవరు గుర్తొస్తున్నారు? సంఘం మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకుని భయపడుతున్నారు. చూసారండి, విశ్వాసులను చూడంగానే ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు గుర్తు రావట్లేదు. వరే కట్టుకలు కట్టేసిన గేదెల్లా తయారయ్యారు. చూడండి ఈరోజు విశ్వాసులు. ఆలోచించాలి.
నీ శవం నాది అనాలి. ఈరోజు అందరూ చచ్చిపోతున్నారు, కానీ నీ శవం నాది అనగలడా? అంత గొప్పగా నువ్వు బతికేవా? భార్యగా నిన్ను అడుగుతాడు, భర్తగా నిన్ను అడుగుతాడు, నీ శవం నాది అనాలి. దావీదు గారి శవం నాది అంటున్నాడు, నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి. పదం చూసారా మీరు? కావాలంటే మళ్ళీ చదువు. ఏముంది చేంజ్ చదివా? 29, 26, 19. మృతులైన నీ వారే బతుకుతారు. నీ బ్యాచ్ వేరుంది, విశ్వాసుల బ్యాచ్, భక్తుల బ్యాచ్. నువ్వు ఆ గుంపులోకి పోవాలి. అప్పుడు నీ శవాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? హలో, ఆ శవం నాది, నాకు ఇచ్చేయండి. వాళ్ళకి నేను మహిమ కోటింగ్ ఇచ్చేసి మహిమ శరీరాన్ని ధరించుకుని పరలోకం ఇవ్వాలి వాళ్ళకి. పాపం నా కోసం చాలా కష్టపడ్డారు. కిందకు వచ్చరికి ఏమన్నాడు? నా వారి శవములు సజీవములు అంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బతికే అవకాశం ఎవరు కల్పిస్తున్నారు చెప్పండి? తండ్రి. అంటే చావు ఉందా అండి మనకి? దేవుడి కోసం బతికిన వాళ్ళకి చావు ఉందా లేదా? చావు లేదు, మరణం లేదు. ఎంత గొప్పగా బతికితే నా శవం అంటాడండి. ఏంటి మా బ్రదర్ మీదకి వెళ్ళామంట మొన్న మేము ఉన్నాం అనుకున్నావు, లేవనుకున్నావా? అడెవడో తెలుసా? మావాడు. రేపు ఇప్పుడు అన్నామంటే మొత్తం నేను బెదిరింపులు ఎట్ట ఒకటి చూసారండి. యేసుప్రభు అంటున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శవాలన్నిటి చూసి తండ్రి అంటున్నాడు, ఆ శవం నాది. అదిగో ఆ శవం నాది, పంపించాను. మన శవం అలా అవ్వాలి అంటే నిజంగా అండి నీ జీవితంలో దేవునినే సాక్షిగా మిగిలిపోవాలి. నీ జీవితం నీ దేహం ఎలా అయిపోవాలో తెలుసా అండి? చివరి మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. 6:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ 6:19 చదవాలి. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో? ఆ దేహం నాది అంటున్నాడు. ఇప్పుడు ఈ దేహం మనకు సజీవులుగా ఉన్నాం కాబట్టి బతుకున్నాం. ఇప్పుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ దేహము నా రెండో కుమారుడైన పరిశుద్ధాత్మని ఆలయంగా కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి దేహాలు నాకు కావాలి. ఇప్పుడు శవమైన దేహాలు. మీ దేహాన్ని దేవునికి సేవకు అర్పిస్తే దేవుడు శవాన్ని కూడా వదులుకుంటాడో చెప్పాలి. దేహాన్ని కూడా వదులుకోడు. నువ్వు అర్పిస్తే దేనికి అర్పించాలి? సేవకు అర్పించాలి. అర్పించగలవా? లోకంలో కొంతమంది కొన్ని బ్లడ్ బ్యాంకులు పెట్టారులేండి. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులు పెట్టారు. చనిపోయిన తర్వాత నీ ఐ వీకుని పోతారు. నేను చనిపోయిన తర్వాత కూడా నీ కళ్ళు ఇంకొకళ్ళ దగ్గర పెట్టి చూసే ప్రయత్నం చేస్తామని చెప్పి లోకం చెప్పింది. కళ్ళు సేఫ్ జోన్లో పెడతాము, ఏమండి ఆ బ్లడ్ సేఫ్ జోన్లో పెడతాము కొంచెం అని చెప్పింది. కానీ దేవుడు ఏమండి రేపైనా కూడా ఆ కన్ను చచ్చిపోకుండా ఉంటుందా అండి? కుళ్ళిపోకుండా. లోకంలో అంతవరకు ఆగిపోయారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అసలు శవాన్ని సేఫ్ జోన్లో పెడతానంటున్నాడు. కన్ను కాదు, బ్లడ్ కాదు, ముక్కు కాదు, నోరు కాదు. దేన్ని పెడతానంటున్నాడు? శవాన్ని సేఫ్ జోన్లో, దేహాన్ని సేఫ్ జోన్లో పెడతానంటున్నాడు. మహిమ కోటింగ్తో పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. వదలుడు. నా పిల్లలు నా దగ్గర ఉండాలి, అంతే కదండి అంటూ ఉంటారు కదండి మీరు. నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఎవరో ఇంట్లో నేను ఎందుకు పెట్టుకుంటాను? నా పిల్లలను నేను ఎలా పెంచుకోవాలో, ఏం పెట్టి పెంచుకోవాలో, వాళ్ళు ఏ టైంలో ఏం తింటారో నాకు తెలుసు. తల్లిగా తండ్రిగా మీకేం తెలుసు? నా పిల్లలు నా కోసం అహోరాత్రులు కష్టపడ్డారు. మాటలతో, నిందలతో, అవమానాలతో. నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆ అనేకమైన శ్రమలు భరించి కన్ను మూశారు. రాళ్ళ దెబ్బలతో, అవమానాలతో. ఇలాంటి బిడ్డ శవాలు నేను వదులుకుంటారా? ఆ శవం నీది నాది ఎందుకు కాకూడదు? బతికితే ఎందుకు అవ్వకూడదు? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలాంటి విలువైన మాటలు మీకు దొరకవు. ఇలాంటి చెప్పరు సంఘాల్లో. ఎంత దూరం ఆలోచన చేసామో తెలుసా? మరణం అందరికైతే వస్తుంది, కానీ అది కామన్, అర్థమైపోయింది, తీసేసేయి. నెక్స్ట్ చనిపోయిన తర్వాత మన శవాన్ని కూడా దేవుడు తీసుకెళ్ళే అంత గొప్పగా బతకాలి అంటే సంఘంలో నువ్వు ఏ వర్క్ చేయాలి? సువార్త అనే కాడిని నువ్వు పడేయకుండా భుజస్కంధాల మీద మొయ్యాలి. మేలు చేసే కార్యక్రమాలు చేయాలి.
మేలు చేయటం అంటే ఎక్కడ ఉద్యోగాలు ఎలా చేయించటము, ఫోన్ కాల్ చేస్తే ఏది చేయటం కదా. ఏం చేయాలి? సహోదరులకి నువ్వు, నా పిల్లలు వస్తారు, నా పిల్లలకు నువ్వు భోజనాలు పెట్టాలి. ఒకడికన్నా పెట్టు, పర్ఫెక్ట్గా, హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా. పగవాడి ఇంట్లో చికెన్తో తినే కంటే పేదవాడి ఇంట్లో హృదయపూర్వకంగా ఆకూరతో తిని ఆనందించాడు. ఆ మాటలు బట్టి అర్థం కావాలి. అది హార్ట్ఫుల్గా చేయాలి, హృదయపూర్వకంగా. ఏ పని చేసినా. కనుక ప్రియమైన దేవుని వారలారా, బ్రతికుండగా ఆయన పనులు చేయాలి, బ్రతికుండగానే ఆయన పనులు చేయాలి. స్వార్థ పనులు చేయండి. చేయొచ్చండి. పగలంతా నీ పని చేసుకోండి. రాత్రి ఒక 2 గంటలు దేవుడి కోట కేటాయించండి స్వార్థ కార్యక్రమాల్లో. కనుక ఆలోచించండి. మరణం అయితే మాత్రం చచ్చిపోయేది 100%. దాన్ని తప్పించుకోవాలి. చివరికి ఒక కొత్త విషయం అర్థమైంది మనకి. ఏంటి? శవాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? వారి శవములను సజీవములగుదురు. ఈ వాగ్దానాల్లో పెట్టినా కూడా పాపం అర్థం కాదు, దయచేసి వేయకండి. పాఠశాలలో పెడితే అర్థమైపోతాయి. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఎక్కువ కాలం బ్రతుకుతామని గ్యారెంటీ లేదు. ఎందుకు తెలుసా? రాత్రి విన్నాం, మనము నిన్నటి వారము, సాగిపోయిన నేడవారము. ఎక్కువ కాలం బ్రతుకుతామని కలలు కనకండి. శరీర సంబంధమైన రోగాలకి ఎంత జాగ్రత్త తీసుకున్నా నీవు ఫస్ట్ హాఫ్లో, మరణం వస్తుందని తెలిసినప్పుడు జాగ్రత్త తీసుకుంటే నీ శవాలను కూడా కాపాడుతానంటున్నాడు. ఎవరండి ఇంత హామీ ఇచ్చేది? ఎవరండి? కనుక భర్తగా నువ్వు దేవుని కోసం బతికితే నీ శవాన్ని కాపాడతాడు. భార్యగా నువ్వు దేవుని కోసం ఒక శారాలాగా బతికితే నీ శవాన్ని కాపాడతాడు. పిల్లలుగా ఎవరి కాలంలో, బాల్యములో నుంచి నేర్చుకుని ఎవరి కాలంలో నా కాడి మోస్తే యవనుల శవాలను కూడా కాపాడతాడు. వృద్ధాప్యంలో తలనెరుపు వచ్చేంత వరకు కూడా నా యొక్క మాటలను కూర్చొని అనేక మందికి నువ్వు తెలియజేయగలిగితే, ఇదిగో నిన్ను కూడా నేను కాపాడతాను, శవాన్ని కూడా కాపాడతాను. ఎంత హామీ, ఎంత అభయహస్తము క్రీస్తు ద్వారా. ఏమంటే రాజులకు రాజు, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ద్వారా ఎంత హామీ ఇస్తుంటే, ఈ మాటలను నువ్వు ఇంకా ప్రేమించలేనటువంటి వాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. ప్రేమించి హత్తుకొని వాటి ప్రకారంగా బ్రతికినటువంటి వాడు పరలోకానికి వెళ్తాడు. మరి మేలు చేసి జీవ పునరుద్ధారానికి వెళ్తారో, కీడు చేసి తీర్పు పునరుద్ధారానికి వెళ్తారో, నిర్ణయం మీ చేతుల్లోనే పెడుతున్నాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి కృపను బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని